వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ESU. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మన ఎరుగుంటలో ఫస్ట్ టైం ప్రాంక్ జరగబోతుందండి. అంటే ఎవరు కూడా ప్రాంక్ ఇప్పటి వరకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా కూడా ప్రాంక్ వీడియో అనేది స్టార్ట్ చేయలేదు. మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఫస్ట్ టైం మనం ప్రాంక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది కానీ ఇట్లాగే గెటిన్ అయితే మనం ఇంకా ప్రాంక్ వీడియోలతోనే మనం ముందుకెళ్దాము. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో ప్రాంక్ వీడియో స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈరోజు మనము ప్రాంక్ మనకి సపోర్ట్ చేస్తున్న అన్న వచ్చేసి బోల్ తిన్నాంగా జానీ అన్న అండ్ ఆయన నారాయణ తెలుసు కదా, మన పాత తాతనే, మన షార్ట్ ఫిల్మ్లో వచ్చే తాతనే. ఇంకా తిన్నాం చద్దాం. ఈ ముగ్గురు పైననే ఇప్పుడు ప్రాంక్ ఉండబోతుంది అన్నమాట. సో మన ఎరుగుంట్ల జనాలు ఈ ప్రాంక్ వీడియోని ఎట్లా ఆదరిస్తారో, వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్నమాట వీడియో. సో అందరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మాత్రం మనం వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. పూలు ఏం లేవు, నీకు ఉన్నాయి ఇంతకుముందు ఇచ్చినాయే ఇవ్వాల. ఇప్పుడు నీకు ఎందుకు ఇచ్చాను నేను పూలు? అప్పు ఎప్పుడు కొనుక్కున్నప్పుడు తీసుకుపోయి తినలే, మచ్చుగా తింటావు కదా. తిన్నాయి ముందు నాకు, తర్వాత నీకు పూలు ఇచ్చా అప్పు. ఇప్పుడు ఏమి ఇయ్యను. పూలు ఏం లేవు, లేవు వెళ్ళిపో. ఏం చేస్తున్నాడు? లేవు పో, ముందు అవతలిపో. నీకు అప్పు ఇయ్యను ఏమేం పో. ఎందుకు ఏమో 50 రూపాయలు పూలు అయితే ఎందుకు ఏమో వచ్చి చెప్పురా. ఏమైనా అన్నాడా? నేను ఏం పూలు ఏమంటావా? ఏమైనా తిట్టినాడా? ఏం తిట్లా. అంటే గట్టిగా అడిచినాడా? తప్పదంప నష్టప. ఏంది నాకే అప్పు ఉంటే నేను ఇవ్వాలి. ఏమి ఇచ్చాను కాదు, ఏందో అన్నామంట. నేను ఏమన్నా, నేను పాత అప్పు నాకు, మీకు కావాలంటే అప్పు ఇస్తాను. ఏం తిన్నాడు మా పిల్లడు అంతలా నీ దగ్గర? లడ్డు గిడ్డు మిఠాయిలు అన్ని మంచిగా తిన్నాడు. 500 దాకా. 500 దాకా తిన్నాడా? ఈ పూలు పెట్టుకొని నువ్వు ఆ లడ్డు గిడ్డు అంటున్నావు. పూలు నాకు డబ్బులు తీసుకొని పోయి అక్కడ తిన్నాడు లడ్డు. ఏడ తిన్నాడు, ఎక్కడ తిన్నాడో నాకైతే తెలియదు. మా వాడు నా కాడ మాత్రం డబ్బులు తీసుకుపోయిండు. ఆ డబ్బులు నాకు ఇచ్చా, నేను ఇచ్చా. వచ్చి ఆయనకి ఎంత బాగుంటే అంత నేను ఇచ్చా. అంత మా వాడు వచ్చి అడుగుతున్నప్పుడు నువ్వు ఆన్సర్ స్మూత్ గా ఇవ్వాలి కదా. ఏదో పిల్లోళ్ళే తాతని బతుకులు వస్తుంటే పిల్లోళ్ళ పని నేను ఏదో పుణ్యానికి పోయినా. ఆయన నేను ఈ రోజు తిరుగుతూనే ఉంటాను. పుణ్యానికి పోయితే నాకు పాపం వెనుకటి వచ్చింది. నేను యాడ్ చేయాలా? నాకు ఇవ్వాల్సినప్పుడు ఇచ్చే, అంత కావాలంటే మళ్ళీ ఇచ్చా. ఆయన నువ్వు పిల్లల నేను ఏమి ఇవ్వను. ఆయన నువ్వు పిల్లలతో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనేం తప్పు మాట్లాడినా బా, ఎక్కడికైనా పెద్ద మనుషులకు అడిగే కూర్చొని మాట్లాడినా తప్పు అన్నట్టుగానైతే నన్ను ఏమైనా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పు ఉంటే నేను ఎత్తకపోయి ఏదైనా చేస్తాను. నేను ఈ రూమ్ లో తిరుగుతూనే ఉంటాను ఎనీ టైము. నువ్వు ఏం చెప్పాలా? ఒక మాట నాకు చెప్పాలి. నువ్వు నన్ను అడగలేదు, నన్ను అడగలా. ఏందా పిల్లోని ఇక్కడి నువ్వు పిల్లోనికి ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు నన్ను. ఏమని? పిల్లోనికి డబ్బు ఏంది ఆడుకోప్పా. అయినా నువ్వు పిల్లలతో మాట్లాడడం కరెక్ట్ కాదు. పిల్లల మధ్య వాడు పిల్లోళ్ళలాగా లేడు కదా. పిల్లల్లాగా ఏంటంటే వాడు పిల్లోళ్ళలాగా మాట్లాడటంలా, పిల్లోళ్ళలాగా మాట్లాడటంలా పిల్లోళ్ళ కన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు. తప్పు మాట్లాడలే. నువ్వు తప్పుగా మాట్లాడినావు వాళ్ళతో. నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వాలన్నా తప్ప. అవును తప్పేది. తప్పు అయితే ఎవరి కాడికన్నా పోయి ఒక మాట నువ్వు చెప్పాలా? పెద్ద మనుషులు చెప్పాలా? నాకు ఆ బాగా ఫీల్ అయినా నీకు మళ్ళీ ఇచ్చాను చెప్పారా? ఏమన్నాడు? నేను ఏమన్నాడు?
నా కాడ తిన్నా డబ్బులు తీసుకొని పోయి అప్పుడు ఆడు తిన్నాడు నువ్వు నేను డబ్బులు ఇచ్చినా నువ్వు ఇచ్చే టైంలో పెద్ద మనుషులకి చెప్పాలి లేనప్పుడు ఏంటంటే చేయాలా అవి నువ్వు ఉన్నావు కదా. ఎప్పుడు ఆడుకొచ్చుకొని చెప్పాలా అదేం లేదు నా డబ్బులు నాకు ఇచ్చే ఆ డబ్బులు ఆయనకి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాను ఆయన తప్పేం లేదు నేను తప్పుగా మాట్లాడు నేను కరెక్ట్గా చెప్పాను అప్పుడు వాడు వెళ్ళినప్పుడు నేనేం చేయాలి తప్పు మాట్లాడు నువ్వు ఒక మాట ఇక్కడ ఈ సందులో మేము పోతా ఉంటాం కదా ఓ నేను వద్దంటే పోతా ఉన్నప్పుడు నువ్వు ఒక్క మాట మాకు చెప్పలేకపోయినావు నువ్వు నువ్వు నాకు కనపడలే అప్పుడు నువ్వు నాకు కనపడలే పోతానే ఉంటావు కదా ఇప్పుడు కనపడుతున్నావు కాబట్టి చెప్తున్నా పోతానే ఉంటావు కదా నువ్వు తప్ప కదా చెప్పడం నేను చెప్పింది తప్పే ఎవరికైనా పోయి అడిగినప్ప నేను ఏం అబద్ధం ఆడాలా ఆ పిల్లోడు మాట్లాడిన అబద్ధం ఏం తప్పు ఏం ఆ రోజు మాట్లాడిన మాట ఈనాడు లేదు వాడి కాడ ఆ రోజు ఉన్న మాట ఇవాళ మాట్లాడటంలే ఏం తప్పు మాట్లాడు నేను ఎందుకు చెప్పాలి ఆ పిల్లోడు చెప్తాడు నాకేం ఏం పేరు ఏం చెప్పు అవసరమే తప్పే తప్పు చేసిన 50 రూపాయలు పూలు పిల్లడు అడిగినారు అడిగిస్తే ఏం చెప్పకుండా ఎట్టంటే వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఇంతకు ముందు డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయేటప్పుడు నేను ఇయ్యనని అబద్ధాలు ఏం చెప్పలేదు లేదు ఇచ్చినాడంట నాకు ఇయ్యలా పెద్దవాళ్ళ పర్మిషన్ వచ్చినప్పుడు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ గా ఎప్పుడు వచ్చి అడుగుతుంటే ఇస్తుంటుంది అందుకని ఆయాలు కూడా వచ్చింది మొదలప్పుడు ఇచ్చిన అది తప్ప తప్పే ఇవ్వకుంటే తప్పు కదా ఏమై పెద్ద మంది మాట్లాడు ఏం లేదు పిల్లడు వచ్చినప్పుడు నిదానంగా మాట్లాడాలి పెద్ద భోజనం ఏం లేదు ఇప్పుడు బాబు వచ్చినప్పుడు తప్పుగా మాట్లాడినాడు అవునా కదా నేనేం తప్పు మాట్లాడినా చెప్పు తప్పుగా మాట్లాడినా పెద్ద వచ్చి నేను ఉండగలా ఎందరూ ఉండగలా రావడమే వాళ్ళు లెక్క ఇచ్చేయాలి ఎవరి పని అంటున్నాను అవురా కాదు కదా కాదు పిల్లలు నా జోబులో తీసుకొని పోతివే అప్పుడే నువ్వేం చెప్పాలి తీసుకొని పోతివే డబ్బులు నేను చేయి కట్టబడితే తీసుకొని అందుకొని పోయి చెట్లు ఇందుకొని పోయి అబద్ధం మాట్లాడు నువ్వు కొట్టాలని మా పిల్లోడు అబ్బాయి చెప్పాడు మా పెద్ద మంది చెప్పడం చెప్పాడు మా పిల్లోడు అబద్ధం చెప్తున్నాము అయితే ఇప్పుడు ఏంది ఏంది నీ తోడు లేదు చెప్పు. అబద్ధం చెప్పి మా పిల్లోడు నేను అబద్ధం అంటున్నా కదా ఏం చేస్తారు అబద్ధం చెప్తున్నా అందుకే మా పిల్లోడు పోలీస్ స్టేషన్ పోదాంపా సో గైస్ వీడియో చూశారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సో వెళ్తా మీరు మాకు చేయాల్సింది ఒకటి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి లాస్ట్ వరకు చూశారు కదా సో జనాలు అయితే మంచిగా రెస్పాండ్ అయినారనమాట సో పెద్ద మనిషి కాబట్టి ఆయన చొక్క పట్టుకోవడము అట్లా ఒకరికొకరు రావడము బాగా అనిపించింది నాకైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి ప్రాంక్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి మాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ నుంచి నేను కోరుకునేది ఇది ఒక్కటే అనమాట సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అనమాట బాయ్ అండి బాయ్